హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4th టెస్ట్ మ్యాచ్. ఇక ఫస్ట్ మ్యాచ్ మన టీమిండియా గెలిచింది 300 రన్స్ తేడాతోని ఆల్మోస్ట్. ఇక సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి అక్కడ ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక థర్డ్ మ్యాచ్ అక్కడ డ్రా అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే మరి 3 మ్యాచ్లు చూసుకున్నాని మరి ఈక్వల్ ఉన్నారని చెప్పుకోవచ్చు ఒక మ్యాచ్ డ్రా అయితే. సో ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఏ టీం కానీ మరి సిరీస్ గెలవాలంటే. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ మెల్బోర్న్లో జరగబోతుంది. మరి ఇక్కడ మెల్బోర్న్ అంటేనే అక్కడ మనకు తెలుసు 3 days అయితే ఫస్ట్ పేసర్లకి తెలుపు ఉంటుంది ఫస్ట్ 3 days. ఇక తర్వాత పోను స్పిన్నర్లకి తెలుపు ఉంటుంది. బట్ అక్కడ ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ అయితే మరి 6 mm అయితే గ్రాస్ అయితే యూజ్ చేస్తున్నారట. సో కాబట్టి అంత పెద్ద స్పిన్నర్లకి తెలుపు అయితే ఉండదట. బట్ మనోళ్ళు అయితే ఇంకొక ఎక్స్ట్రా స్పిన్నర్ అయితే ఆడిస్తున్నారు. మరి ఎక్కడో స్ట్రాటజీ అయితే మిస్ చేస్తున్నట్టే అనిపిస్తుంది మనకైతే. ఇక మరోవైపు ఆస్ట్రేలియా అయితే ఒకటే స్పిన్నర్తో అయితే బరిలోకి దిగుతున్నారు. ఇక ఇక్కడ స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మరి మొత్తం 117 మ్యాచెస్లో 57 times అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు. ఇక 42 times అక్కడ సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచిలు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 307, సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 312, థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 252 అండ్ ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 172. క్లారిటీగా మనకైతే కనబడుతుంది. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మరి దాదాపు ఫస్ట్ 2 days అక్కడ 89% క్లౌడ్ కవర్ ఉంటుంది అండ్ 40% అక్కడ రెయిన్ పడే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. మరి ఇక్కడ కూడా ఇక టీం విశేషంగా అయితే ఫస్ట్ మనం ఆస్ట్రేలియా టీంని చూసుకుంటే ఆస్ట్రేలియా టీం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా బౌన్స్ బ్యాక్ వెళ్ళో మనం చూసినాం గత 2 మ్యాచ్ల్లో. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ కూడా అదే ఫామ్ కంటిన్యూ చేయాలని చూస్తారు. బట్ బౌలింగ్లో అయితే చాలా బెటర్గా అనిపిస్తున్నాయి. బ్యాటింగ్లో వీళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. ఎందుకంటే ట్రావిస్ హెడ్ కూడా 3 మ్యాచ్లకు 3 మ్యాచ్లు మంచిగా రానిచ్చిండు. ఇక లాస్ట్ మ్యాచ్లో అక్కడ స్టీవెన్ స్మిత్ ఫామ్లోకి వచ్చినప్పుడు కూడా సెకండ్ ఇన్నింగ్స్లో మనం చూసినాం ఏ విధంగా అక్కడ అవుట్ అయిండు. ఇంకా అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మార్నస్ లబ్షన్, మిచెల్ మార్ష్ ఇంకా వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు అక్కడ లాస్ట్ 3 మ్యాచ్లో నాథన్ మెక్స్విన్ కూడా చాలా ఇబ్బంది అయితే పడ్డాడు. సో ఈ మ్యాచ్కి అయితే అతనైతే డ్రాప్ చేసిండు. ఇక మరోవైపు ఉస్మాన్ కవాజ్ కూడా అంతకు పెద్ద అయితే రాణించింది అయితే లేదు. సో వాళ్ళకి ఓపెనింగ్లో ప్రాబ్లం ఉంది, నెంబర్ 3లో ప్రాబ్లం ఉంది. ఓన్లీ అక్కడ ట్రావిస్ హెడ్ ఒక్కడే అక్కడ మంచిగా రాణిస్తున్నాడు అండ్ డౌన్ ది ఆర్డర్ అలెక్స్ క్యారీ కూడా చిన్న క్యాంబేస్ అయితే ఆడుతున్నాడు. వీళ్ళిద్దరు మినేస్తే మరి ఎవరి దగ్గర కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే మనకైతే కనవలేదు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అయితే అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక లాస్ట్ మ్యాచ్లో స్టీవెన్ స్మిత్ సెంచరీ కొట్టినప్పుడు కూడా మరి సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం ఇబ్బంది అయితే పడ్డాడు. ఇక బౌలింగ్ యూనిట్ మాత్రం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. అటు మిచెల్ స్టార్క్ కానీ ప్యాట్ కమిన్స్ కానీ ఇక వీళ్ళిద్దరైతే చాలా డెడ్లీగా అయితే కనబడుతున్నారు. ఇక జోస్ అజిల్వుడ్ కొంచెం ఇంజూర్ అయింది కానీ అతని ప్లేస్లో స్కాట్ బోలెండ్ కూడా వచ్చిండు. అతను కూడా సెకండ్ మ్యాచ్లో మనం చూసినాం ఏ విధంగా అక్కడ వికెట్ తీసిండో. సో ఓవరాల్గా చూసుకుంటే ముగ్గురు చాలా బెటర్గా అయితే మనకైతే కనబడుతున్నాడు. ఇక పిచ్ స్పిన్నర్లకు హెల్ప్ ఉంటే అక్కడ నాథన్ లయన్ కూడా కనబడుతున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ యూనిట్ అనేది చాలా బెటర్గా కనబడుతుంది. ఇక ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్ లెవెల్ ఒకసారి మనం చూసుకుంటే ఉస్మాన్ కవాజ్, శామ్ కాన్స్టర్స్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో మార్నస్ లబ్షన్, నెంబర్ 4లో స్టీవెన్ స్మిత్, 5లో ట్రావిస్ హెడ్, 6లో మిచెల్ మార్ష్, నెంబర్ 7లో అలెక్స్ క్యారీ, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో మిచెల్ స్టార్క్, నెంబర్ 10లో నాథన్ లయన్ అండ్ నెంబర్ 11లో స్కాట్ బోలెండ్. సో ఓవరాల్గా చూసుకుంటే ప్లేయింగ్ లెవెల్ మాత్రం చాలా డెడ్లీగా అయితే కనబడుతుంది. ఇక మరోవైపు మన టీమిండియాలో చూసుకుంటే మన టీమిండియాలో టూ మెనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మరి టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అవుతుంది అక్కడ. ఇన్ఫ్యాక్ట్ అక్కడ చూసుకుంటే కేఎల్ రాహుల్ మినాయిస్తే మన అందరు కూడా కొలాప్స్ అవుతుంది అక్కడ. లాస్ట్ మ్యాచ్లో కూడా చూసినాగా మనం అక్కడ డౌన్ ది ఆర్డర్ అండ్ మన టైలెండర్స్ ఏ విధంగా మ్యాచ్ను అక్కడ సేవ్ చేసిలో. సో ఓవరాల్గా చూసుకుంటే మరి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మొత్తం టూ మెనీ ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. సో కాబట్టి మరి ఈ మ్యాచ్లో కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే మనకి 100% అయితే కనబడుతుంది. అక్కడ లీక్స్ కూడా వస్తున్నాయి. అక్కడ మరి రోహిత్ శర్మ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్లో బరిలోకి దిద్దారు. ఇక నెంబర్ 3లో కేఎల్ రాహుల్ ఆడతారట. మరి శుభ్మన్ గిల్ డ్రాప్ చేస్తారా లేదంటే నెంబర్ 6లో ఆడతారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే అక్కడ మరి నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. అక్కడ మరి నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో సుందర్ అయితే వస్తున్నాడట. అండ్ మరి నెంబర్ 6లో ఎవరు ఆడతారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి శుభ్మన్ గిల్ ఆడతాడా లేదంటే నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. గైస్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి నెంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డి ఆడితే బెటర్ ఉంటుందా లేదంటే శుభ్మన్ గిల్ ఆడితే బెటర్ ఉంటుందా అనేది ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఇక ఫైనల్గా కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఓపెనర్స్గా జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ అయితే బరిలోకి దిగుతున్నారు. మరి ఇద్దరు కూడా లాస్ట్ 2 మ్యాచ్లో చూసినాక ఏ విధంగా అక్కడ డిసప్పాయింట్ చేస్తున్నారు. సో కాబట్టి మరి వీళ్ళిద్దరి దగ్గర అయితే బిగ్ పార్ట్నర్షిప్ అయితే మనకైతే కావాలి. ఇక నెంబర్ 3 యాజ్ యూజువల్గా మంచి ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ అయితే ఆడతాడు. లీగ్స్ కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా కేఎల్ రాహుల్ నెంబర్ 3 ఆడతాడు అండ్ జైస్వాల్తో ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు అక్కడ రోహిత్ శర్మని. చూడాలి మరి అక్కడ కేఎల్ రాహుల్ మరి ఓపెనింగ్లో అయితే మంచిగా రాణించిండు. మరి నెంబర్ 3లో ఏ విధంగా రాణిస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.
అక్కడ నెంబర్ 3 పొజిషన్ అనేది ఏ టీం కన్నా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా మనం చూసినాక చేతేశ్వర్ పుజారా నెంబర్ 3 వచ్చి ఎంత సాలిడ్ అక్కడ మనకి చూపెట్టిండో. సో కాబట్టి కేరళ వాళ్ళు అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతాడు అక్కడ. సో కాబట్టి ఖచ్చితంగా కేరళ రాహుల్ దగ్గర బిగ్ న్యాక్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి నెంబర్ 3లో. ఇక నెంబర్ 4లో విరాట్ కోహ్లీ మరి గత ఫస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ తర్వాత మళ్ళీ అలాంటి స్కోర్స్ అయితే మనకైతే కనవలేవు. సో కాబట్టి ఖచ్చితంగా మరి విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కూడా బిగ్ ఇన్నింగ్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మరి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్లో ఉన్న బాల్ని అయితే అక్కడ ఆడబోతున్నాడు అండ్ ఎడ్జ్ ఇచ్చి అవుట్ అవుతున్నాడు. గత 2 మ్యాచ్లు కూడా ఇదే మనం అయితే చూసినాం. మరి ఈ మ్యాచ్లో దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుని వస్తున్నాడు అనేది చూడాలి. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే రిషబ్ పంత్. మరి ఈ సిరీస్కి ముందు అందరూ ఏమన్నారు, రిషబ్ పంతే రౌండ్ చుట్టూ మ్యాచెస్ అన్ని గెలిపిస్తారన్నారు. బట్ రిషబ్ పంత్ దగ్గర అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా రాలేదు. బట్ ఇంకా 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి అక్కడ. మరి ఈ 2 మ్యాచ్లో ఏదో ఒక మ్యాచ్లో ఖచ్చితంగా అయితే దగ్గర అయితే మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. మరి ఆ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ మరి ఈ మ్యాచ్లో వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 6లో ఎవరు ఆడుతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి శుభ్మన్ గిల్ ఆడతాడా, లేదంటే అక్కడ ధ్రువ్ జురేల్ ఆడతాడా, లేదంటే అక్కడ మరి నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే శుభ్మన్ గిల్ మరి అవుట్ సైడ్ ఏషియాలో మరి అక్కడ ఒక్క 50 కూడా లేదు ఇతనికైతే. మరి గతంలో గబ్బాలో అక్కడ 90 కొట్టిండుగా, దాని తర్వాత ఒక్క 50 కూడా లేదు ఇతనికైతే. సో కాబట్టి మరి నెంబర్ 6లో మరి శుభ్మన్ గిల్కి ఛాన్స్ ఇస్తారా, లేదంటే నితీష్కి ఇస్తారా, ధ్రువ్ జురేల్కి ఇస్తారా అనేది చూడాలి. అండ్ అక్కడ సర్ఫరాజ్ ఖాన్ కూడా మరి నెట్స్లో అయితే ప్రాక్టీస్ అయితే చేసిండు. మరి అతను కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. మరి చూడాలి మరి నెంబర్ 6లో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది చూడాలి. ఇక నెంబర్ 7లో యాజ్ యూజువల్గా మరి లాస్ట్ మ్యాచ్లో మనం చూస్తున్నాం ఏ విధంగా అక్కడ మంచి ఆడాడో రవీంద్ర జడేజా. ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కొంచెం స్పిన్కి ఫేవర్ ఉన్నా అని ఖచ్చితంగా జడేజా కూడా బౌలింగ్లో కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 8లో అక్కడ మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్. ఖచ్చితంగా మరి వాషింగ్టన్ సుందర్కి ఈ మ్యాచ్లో ఛాన్స్ ఇస్తారని అక్కడ లీక్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఇట్లా మరి పిచ్ మాత్రం స్పిన్నర్లకి ఫేవర్గా లేకపోతే మాత్రం చాలా కష్టంగా అయితే ఉంటుంది. మరి చూడాలి మరి ఏ విధంగా ముందుకెళ్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ పిచ్ ఏమో అక్కడ 6 మిల్లీమీటర్ గ్రాస్ అయితే యూజ్ చేస్తారని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక నెంబర్ 9లో అక్కడ మనం చూసుకుంటే ఆకాశ్ దీప్. మరి గత మ్యాచ్లో మనం చూస్తున్నాం మరి ఏ విధంగా బౌలింగ్ చేసిండో. వికెట్లు ఎక్కువ రాకుండా కానీ చాలా బెటర్గా యాక్యురసీ అండ్ లైన్ అంత లెంత్ అయితే మనకైతే కనబడ్డది. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే ఎక్కువ వికెట్స్ అయితే రాలేవు. బట్ స్పెల్ మాత్రం చాలా డెడ్లీగా అయితే మనకైతే కనబడ్డది. ప్రతి బాల్లో కూడా వికెట్ తీస్తున్నట్టే మనకైతే కనిపించింది. బట్ వికెట్స్ అయితే ఎక్కువ రాలేవు. సో ఈ మ్యాచ్ అయితే ఇతని దగ్గర అయితే కొన్ని ఎక్కువ వికెట్స్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 10లో అక్కడ మనం చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా. ఫస్ట్ 3 మ్యాచ్లో మనం చూస్తున్నాం ఏ విధంగా అక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేసిండో. మొత్తం ఈ 3 మ్యాచ్లో కలిసి బుమ్రా అక్కడ 20+ వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా అదే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 11లో వచ్చేసి అక్కడ మహమ్మద్ సిరాజ్. మరి మహమ్మద్ సిరాజ్ అయితే గత 3 మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి కొన్ని రన్స్ అయితే ఎక్కువ లీక్ చేస్తున్నాడు అండ్ వికెట్స్ కూడా మనకైతే కనబడతలేవు. సో కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ అయితే మహమ్మద్ సిరాజ్ దగ్గర నుంచి ఒక మ్యాచ్ విన్నింగ్ స్పెల్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో కేఎల్ రాహుల్ ఆడతాడు. ఇక నెంబర్ 4లో అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ. నెంబర్ 5లో రిషబ్ పంత్. నెంబర్ 6లో శుభ్మన్ గిల్, నితీష్ కుమార్ రెడ్డి. నెంబర్ 7లో రవీంద్ర జడేజా. నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధి కృష్ణ. ఒకవేళ గిట్ట స్పిన్నర్లకు ఫేవర్ ఉంటే సుందర్కి ఛాన్స్ ఇస్తారు, లేదంటే ప్రసిద్ధి కృష్ణకు ఛాన్స్ ఇస్తారు. ఇక నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా. నెంబర్ 10లో ఆకాశ్ దీప్ అండ్ నెంబర్ 11లో మహమ్మద్ సిరాజ్. సో ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా అయితే కనబడుతుంది. బట్ బ్యాటింగ్లో చూసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. మరి ఏ విధంగా మనలో కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బౌలింగ్లో చూసుకుంటే మరి బెటర్ కనబడుతున్నాని బ్యాటింగ్లోనే మనలో దగ్గర అయితే పర్ఫార్మెన్స్ అయితే వస్తలేదు. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ రిషబ్ పంత్. మరి వీళ్ళ ముగ్గురు దగ్గర ఒక పెద్ద ఇన్నింగ్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది మరి ఈ మ్యాచ్లో. ఇక మ్యాచ్ విషయానికి అయితే మరి అక్కడ మరి ఆస్ట్రేలియా అయితే లాస్ట్ 2 మ్యాచ్లో చూసినాక ఏ విధంగా అక్కడ పటిష్టంగా కనబడుతుందో. సో కాబట్టి మరి టీమిండియా కూడా మరి ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత లాస్ట్ 2 మ్యాచ్లో టూ మచ్ డిసప్పాయింట్ చేసింది. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అక్కడ మన టీమిండియాలో మరి అక్కడ టాప్ ఆర్డర్ మంచిగా రాణిస్తే మాత్రం ఖచ్చితంగా 100% ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.